నా పేరు శమంత అండి. మాది హైదరాబాద్. నాకు ఒబెసిటీ ప్రాబ్లం అండి. ఒక 5 ఇయర్స్ నుంచి రాజుగారి ప్రసంగాలు మా టీవీలో చూస్తున్నాను డైలీ. నాకు చాలా నచ్చి 10 ఇయర్స్ నుంచి వింటున్నాను. ఈ ఫాలో అవుదామంటే ఇంట్లో ఒకరోజు 2 రోజులు వాడము, తర్వాత థర్డ్ డే పాప బర్త్డే అని బయటికి వెళ్ళామని ఏదో ఒకటి కారణంతో మళ్ళీ అన్నం తినేయడం, మళ్ళీ ప్రాబ్లం కావడం, నడవరాకపోవడము, కొంచెం అట్లా కష్టంగా ఉండేది. సరే, ఆ కసి అనేది రావాలంటే ఇక్కడికి రావాలని అనిపించింది. డాక్టర్ గారు ఎలా చెప్తారంటే, ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఎంబీబీఎస్ ప్రొఫెసర్స్ ఎలా చెప్పరో కానీ అలా ప్రతి ఒక్క పార్ట్ గురించి చెప్పేవాళ్ళు. బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఎలా యూజ్ అవుతాయి, దాంట్లో ఎలా క్రియ జరుగుతుంది అనేది చెప్పేవాళ్ళు. అది బాగా నచ్చి కంటిన్యూగా 10 ఇయర్స్ నుంచి వింటున్నాను. రాజుగారు అంటే చాలా అభిమానము. మేము మహబూబ్నగర్లో 8 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ప్రసంగం పెట్టేయాలనుకుంటే 2 ఇయర్స్ ఇచ్చారు టైం. 2 ఇయర్స్ తర్వాత ఇచ్చారు అపాయింట్మెంటు. అబ్బో అనుకున్నాను. తర్వాత హైదరాబాద్కి వచ్చాక 10 ఇయర్స్ నుంచి ఆయన వింటూ ఎప్పుడైనా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఎన్నోసార్లు మా హస్బెండ్ని అడిగాను. ఇక్కడైతే వాతావరణం ఎలా ఉంటుందంటే, కపుల్స్ వస్తే మంచి హనీమూన్ లాగా ఉంటుంది. మంచి ఆహారము, మంచి మాటలు, మంచి వాతావరణం, ఇవన్నీ నాకు చాలా. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఈ పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ హెయిర్, ఇదంతా ఎట్లాగో ఆరోగ్యం ప్రతి ఒక్కరికి ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. కాబట్టి నేను చెప్పితే మీరు వచ్చేది కాదు, మీరు ప్రతి ఒక్కరు రావాలి. ఒకసారి వస్తేనే ఫస్ట్ అయితే హస్బెండ్సే రావాలి. నా ఉద్దేశం అయితే హస్బెండ్స్ వచ్చి వాళ్ళ తర్వాత వైఫ్ని పంపించాలి, తర్వాత పిల్లల్ని. అలా అందరికీ ఆరోగ్యం ఉంటుంది. అలా జరిగితే ఇక్కడ మన ఫ్లోటింగ్ వాటర్, గ్రీనరీ, అసలు అంతా ఒక స్టార్ హోటల్ అని ఉన్నట్టే ఉంటుంది మనకి. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఎలా ఉంటుందో అంతకంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ. నాకు అది చాలా నేచర్ బాగా నచ్చింది. అప్పుడే చెప్పాను, బాబాని హాస్టల్లో వేసి ఇక్కడ గుంటూరులోనే ఉండిపోతాను నేను అని. వెదర్ అంత గ్రీనరీ. నాకు హైదరాబాద్ అంటే నాకు పొల్యూషన్ అంటే చాలా భయం, ఎందుకంటే రోగాలు వస్తాయేమని. కానీ ఇంతవరకు కాపాడాను బాడీని, ఏం రాకుండా. ఓన్లీ ఒబెసిటీ వచ్చింది. 49 ఇయర్స్ అండి. నాకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమీ లేదు. ఓన్లీ ఒబెసిటీ ప్రాబ్లం. జస్ట్ నేను 1 వీక్ అయింది వచ్చి. 1 వీక్లో 7 డేస్కి 3.5 kg తగ్గాను. అది చాలా హ్యాపీ. నేచురల్గా తగ్గాను. అది చాలా హ్యాపీగా ఉంది. ఓన్లీ ఆ ఫుడ్, ఆ ఎక్సర్సైజ్ అంతే. జస్ట్ 2 hours ఎక్సర్సైజ్, నేచురల్ ఫుడ్, పొయ్యి మీద పెట్టకుండా ఉప్పు లేని ఆహారం తినడం అంతే. ఉప్పు లేని ఆహారం అనేసరికి అమ్మ భయపడతారు చాలామంది, కానీ అసలు భయం లేదండి. దాంట్లో నిమ్మకాయ వండుకొని తింటే అసలు ఆ కూరలు ఉప్పు లేనట్టు అని అనిపించవు. తర్వాత ఇంటికి పోయినాక కూడా ఇదే కంటిన్యూ చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాను. అందరూ రావాలండి, కంపల్సరీ వస్తేనే బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే, ఫ్రెండ్స్ వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక డాటర్ మదర్ వచ్చిన, ఒక అక్క చెల్లెలు వచ్చిన, వదిన మరదలు వచ్చిన, అలా వస్తేనే మాత్రం భలే సరదాగా ఉంటుంది. అన్నీ మర్చిపోతారు, ఆరోగ్యంగా వెళ్ళిపోతారు, మంచిగా కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడ రాజుగారి స్పీచ్ డైలీ ఉంటుందండి. మార్నింగ్ డాక్టర్ విశాల మేడంది ఉంటుంది. ఇద్దరు స్పీచ్ విని, ఆహారం తిని, గాలి పీల్చుకుంటే ఎలాంటి జబ్బులైనా నయమైపోతాయి. అంతే అండి, ఇంకా నేనేం చెప్పను. ఓకే, అందరికీ, మా గోల్డ్ వారికి, డాక్టర్ రాజు గారికి, డాక్టర్ విశాల మేడంకి థ్యాంక్ యూ.